ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. పుల్వామా దాడికి సరిగ్గా 7 ఏళ్లు ఇవాళతో. 2019 ఫిబ్రవరి 14 సరిగ్గా 5 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ భయానక దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం పాకిస్తాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేసిందో నిజంగా మీకు గుర్తుండే ఉంటుంది. సో ఈ ప్రకటన ఇప్పుడు చదివినా సరే ప్రతి ఒక్క భారతీయుడి రక్తం నిజంగా మరిగిపోద్ది. పుల్వామా దాడి అనంతరం దేశం మొత్తం బాధలో ఉండగా పాకిస్తాన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబు దాడి వెనక మా హస్తం ఉంది అని పాక్ యాక్సెప్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఆపరేషన్ సింధూర్ అనంతరం ఔరంగజేబ్ అహ్మద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో చెప్పాడు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఒప్పుకుంది. అప్పటి వరకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్ ఒక్కసారిగా చేసిన ప్రకటన దేశాన్ని కుదిపేసింది. నిజంగా ప్రతి భారతీయుడి రక్తం ఈ ఒక్క ప్రకటనతో మరిగిపోతున్న చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పాక్కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేము రాజీ పడము, దానిని పట్టించుకోకుండా ఉండలేం. మా దేశానికి కట్టుబడి ఉంటాం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉండడంతో మేము ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటాం. సో పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం. మా కార్యదక్షత, వ్యూహాత్మకత, చతురతను ఇప్పటికే ప్రదర్శించామని డీజీ ఐసీఆర్ఎఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీంతో ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. పుల్వామా ఎఫెక్ట్ గురించి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి.